దీన్ని కాకపోతే నా లవ్ వర్కౌట్ అవుతుంది. హాయ్ హాయ్. ఏం చెల్లెమ్మా ఒడియాలు పెడుతున్నావా? ఏంట్రా పిలుపు మారింది? నాతో ఏమైనా అవసరం ఉందా? అబ్బే చా బావగారు మాత్రం అదుర్సే. విషయం డైరెక్ట్ గా చెప్పు. మరి డైరెక్ట్ అంటే అదేనే, అమ్మాయి అంటే నాకు ఇష్టమే. ఏ అమ్మాయి? పావని. ఎప్పటి నుంచి రోయ్? జస్ట్ మొన్నటి నుంచేనే, కానీ నాకు ఎన్నెన్నో జన్మల బంధంలాగా విడదీరాని అనుబంధంలా అనిపిస్తుంది. టీవీ సీరియల్ డైలాగులు కొట్టకు. మరి దాంతో చెప్పావా? కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశాను, రివర్స్ కొట్టింది. ఇష్టం లేదని చెప్పిందా? చాలా కష్టం అందులే. నేను పనిలో ఉన్నాను, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా వెళ్ళి నీ పని చూసుకో. పని మీదగా నీ దగ్గరకు వచ్చాను. హే చెల్లెమ్మా, సిస్టర్, బెహన్, తంగచి, అక్క, తల్లి, చెల్లి, అమ్మ అమ్మ అమ్మ. ఊరికే నా వెంట పడకు. ఇంటికి నన్నేం చేయమంటారా? అడుక్కో. ఆ పావని దగ్గర నా గురించి 4 మంచి మాటలు చెప్పే. మాటలతో పుట్టడానికి ప్రేమ ఆవేశం కాదురా, అదొక ఫీలింగ్. అది కాదే. అయినా అది చాలా ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయి. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి చీప్ ట్రిక్స్ ప్లే చేసి అనవసరంగా మా ఫ్రెండ్షిప్ డ్యామేజ్ చేయకు. అలాంటిదేం లేదు. ఓహో, అందుకేనా అది ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతున్నావు? సాయంత్రం పువ్వులు కొనడానికి బజార్కి వెళ్తున్నావు, అక్కడికి మాత్రం రావద్దు. రాన్లేవే, ఎందుకొస్తాం? మాకు ఉంది. సాయంత్రం అక్కడికి చస్తే రాను. వినయ్ ఫ్లాస్ ఇక్కడ కొన్నావే. ఓకే, యా బాగున్నాయి. ఇవి ఎలా ఇస్తున్నావయ్యా? కనకాంబరాలమ్మా, మోర్ 7 రూపాయలండి. రావద్దన్నాను కదరా. రాక తప్పలేదు. మల్లెపూలు ఎలా ఇస్తున్నావు? 5 రూపాయలమ్మా. 4 మూలే భయ్యా. అలాగేనండి. నీనా అటు చూద్దాం పదా. చెప్పేస్తున్నాడు. ఈ బుట్ట ఎంత? 200లమ్మా. బుట్టెందుకే? ఉండనిలేవే, నేను ఇస్తాను. పద పద. ఏంటి? ఆగవే ఆగు. ఏంటయ్యా? అలాని కొన్ని నువ్వు కొన్నావు, వ్యాపారం అంతా జరగొడుతున్నావు. డబ్బులే ఇవ్వ. 200 నుంచి పూలు తీసుకెళ్ళు. అరే ఇవ్వయా. తప్పదా? తప్పదు, త్వరగా ఇవ్వు. అరే ఇవ్వమంటే ఇదిగో పోలు. ఈ టోటల్ బండి ఎంత? మొత్తం అంతా అమ్మా 1000 రూపాయలు. ఎందుకే ఏడిపిస్తావు? నువ్వు ఉంటవే చెప్తా. అయిపోయావురా. లెక్క ఏంటి? డబ్బు 1000 మొత్తం. ఈ 2 మాత్రం నాకెందుకు, నువ్వు పెట్టుకో. బండి తోసుకెళ్ళు, వెళ్ళు.